మనిషి ప్రాణానికి కనీసం 10 రూపాయలు విలువ కూడా లేదా? క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకునే పరాకాష్ఠకు చేరుతోందా? కర్రీ పాయింట్లు కేవలం 20 రూపాయల రేటుకు తేడా ఒక వ్యక్తిని క్రూరమైన కిరాతకుడిగా మార్చేసిందా? పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో జరిగిన ఈ దారుణం వింటే మీరు కూడా షాక్ అవుతారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ కస్టమర్ ఎందుకు తలవారు పట్టుకొని సినిమా విలన్లా ప్రవర్తించాడు? కళ్ళ ముందే జరిగిన ఆ బ్లడీ అటాక్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం కూర ధర విషయంలో మొదలైన చిన్న ఆర్గ్యుమెంట్ ఒకరి ప్రాణం తీసే స్థాయికి ఎలా వెళ్ళింది? అసలు ఆ నిందితుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. రాత్రి 10 గంటల సమయం. అమీన్పూర్ బీరంగూడలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక సాయి కర్రీ పాయింట్లో వ్యాపారం ఎప్పట్లాగే జోరుగా సాగుతోంది. కస్టమర్లు వచ్చి తమకు కావలసిన కూరలు ప్యాక్ చేయించుకుంటున్నారు. అప్పుడే అక్కడికి అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నం అనే వ్యక్తి వచ్చాడు. 10 రూపాయలు కర్రీ ఇవ్వాలని దుకాణంలో పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్ను అడిగాడు. అయితే కర్రీ ధర 30 రూపాయలని, అంతకంటే తక్కువకి ఇవ్వటం కుదరదని ఉదయ్ స్పష్టం చేశాడు. కేవలం 20 రూపాయల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ప్రైస్ విషయంలో గొడవ పెద్దది కావడంతో జీవరత్నం అక్కడ దబాయించడం మొదలుపెట్టాడు. తనను కాదని ఎక్కువ రేటు చెబుతావా అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అది ఒక సాధారణ గొడవ అని అందరూ భావించారు. కానీ నిందితుడు మాత్రం తన మనసులో పగ పెంచుకున్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ బిజినెస్ ఏరియాలో కొద్దిసేపటికే ఒక భయంకరమైన క్రైమ్ సీన్ రిపీట్ కాబోతుందని అక్కడ ఉన్నవారెవరూ ఊహించలేదు. ఒక చిన్న డిస్కషన్ చివరికి ప్రాణాంతక దాడికి దారితీస్తుందని ఆ వర్కర్ కల్లో కూడా అనుకోలేదు. నిందితుడు జీవరత్నం వెళ్లిపోయిన కొద్దిసేపటికే తన వెంట ఒక పదునైన తల్వార్ తీసుకుని అత్యంత వేగంగా స్పాట్కు తిరిగి వచ్చాడు. కర్రీ పాయింట్లోకి ప్రవేశిస్తూనే ఉదయ్ భాస్కర్పై విరుచుకుపడ్డాడు. ఉదయ్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తన దగ్గర ఉన్న కత్తితో ఉదయ్ తలపై బలంగా వేటువేశాడు. ఆ దెబ్బకు ఉదయ్ రక్తపు మడుగులో అక్కడే కుప్పకూలిపోయాడు. కళ్ల ముందే జరిగిన ఈ అటాక్ చూసి తోటి సిబ్బంది, కస్టమర్లు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. నిందితుడు అంతటితో ఆగకుండా తల్వార్ను గాలిలో ఊపుతూ అక్కడున్న వారిని భయభ్రాంతులు గురిచేస్తూ వీరంగం సృష్టించాడు. ఈ క్రూరమైన దృశ్యాలన్నీ అక్కడ సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నిక్షిప్తమయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే జీవరత్నం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఉదయను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని కండిషన్ స్టేబుల్గానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 20 రూపాయల తేడా కోసం ఒక మనిషి ప్రాణం తీయాలని చూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చూశారు కదా, బిజినెస్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం 10 రూపాయల కోసం ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళటం నేటి సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. వినియోగదారులు తమ విజ్ఞతను కోల్పోకూడదు. అలాగే దుకాణదారులు కూడా అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో అలర్ట్గా ఉండాలి. షాపుల వద్ద సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు ఉండటం ఎంత ముఖ్యమో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి నేరాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు తప్పవు. అప్రమత్తంగా ఉండండి, బాధ్యతగా మెలగండి.